ఒకవేళ ఫిష్ వెంకట్కి సినిమా వాళ్ళు డబ్బు సాయం చేసి బ్రతికించుకొని ఉంటే అప్పుడు సోషల్ మీడియా ఎలా కుక్క వాగుడు వాగేది అన్నది ఈ వీడియో. ఇది సరదా కోసం చేసింది కాదు, నిజంగా మన దేశంలో మీడియా ఎలా ఉంది అన్నదానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరు చూడటానికి రాలేదు, చాలా తక్కువ మంది, 2-3 వచ్చారు. తర్వాత మంచు మనోజ్ వీడియో కాల్ చేసి ఏదో మాట్లాడాడు, అవి పక్కన పెడితే మొత్తానికి డబ్బు పరంగా హెల్ప్ చేయలేదన్న మాట అయితే ఉంది. ఒకవేళ చేసి ఉంటే జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ ఎవరో హెల్ప్ చేశారు, బతికాడు. ఇప్పుడు మొరిగే కుక్కలు ఎలా మొరుగుతాయంటే ఫిష్ వెంకట్ అనే ఒక రౌడీ షీటర్ని ఆదుకున్న సినిమా ఇండస్ట్రీ. ఇలాంటి వాళ్ళ పాపాన వాళ్ళు తాగి చస్తూ ఉంటే కూడా సినిమా వాళ్ళంతా ఏకమై మళ్ళీ బ్రతికించారు. ఇలా మాట్లాడతారు. ఎస్, పచ్చి నిజం. తప్పుగా అనుకున్నా సరే నిజానికి నిజం ఇదే. ఫిష్ వెంకట్ పెద్దగా చదువుకోలేదు, వాళ్లకు చేపల మార్కెట్ ఉండేది, చేపల వ్యాపారం చేసేవారు. ఒక పొలిటీషియన్ మాగంటి గోపి గారు అనుకుంటా, వాళ్ళ ఇంటికి కూడా చేపలు పంపించేవారు, డోర్ డెలివరీ. ఆయన ఒక సినిమా తీశాడు, ఆ సినిమాలో క్యారెక్టరు ఆర్టిస్ట్ రాలేదు, అందుకని ఇతను బాగుంటాడని ఇతన్ని పిలిచారు. అంతో ఇంత అవకాశాలు వచ్చాయి కానీ పేరు రాలేదు. మొత్తానికి రౌడీ షీటర్, ఆయనకి రౌడీ షీట్ ఉంది, కేసులు కూడా ఉండేవి, హాఫ్ మర్డర్ కేసులు. ఏదైనా సెటిల్మెంట్లు కావాలంటే కూడా ఈ మాగంటి గోపి గారు ఫిష్ వెంకట్ని పంపించి సెటిల్మెంట్లు చేయించుకునేవాళ్ళు. అలా చాలామందికి రైట్ హ్యాండ్గా ఫిష్ వెంకట్ ఉండేవాడు. ఇది ఆయన బ్యాక్గ్రౌండ్. సింపుల్గా చెప్పాలంటే ఇంకా చాలా పెద్దది. ఆయన సర్కిల్ వేరు. పోతాడు, వైజాగ్ పోతాడు, మచిలీపట్నం పోతాడు, సిట్టింగ్ వేస్తాడు, ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, బీచ్లో కూర్చొని సిట్టింగ్ వేస్తాడు. 8వ తారీఖున, గత నెల జూన్ 8వ తారీఖున కూడా పబ్బులో కనిపించినట్టు నాకు ఒకతను చెప్పాడు. అంటే ఇప్పుడు లేడు కాబట్టి ఆయన గురించి తప్పుగా, చెడుగా, నీచంగా మాట్లాడుకోవాలని ఉద్దేశం కాదు. అలాంటి బిహేవియర్ ఉన్న ఫిష్ వెంకట్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సాయం చేస్తే ఇలా అనుకుంటారనమాట. ఇలాంటి వాళ్ళ సాయం ఎప్పుడైనా పడుతుంది. రౌడీ షీటర్ల సాయం ఈ సినిమా వాళ్ళకి అవసరం పడింది, అందుకే పెంచి ప్రోత్సహిస్తున్నారు అని మాట్లాడతారు. ఇది మీడియాకున్న బుద్ధి. తప్పుగా అనుకున్నా చేసేదేం లేదు, కానీ నేనైతే నిజమే మాట్లాడాను.